హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మనం సెన్సస్ 2027కి సంబంధించి ప్రతి వీడియో కూడా చేయడం జరిగింది. ఆ ప్రతి వీడియోని కూడా మీరు చాలా చక్కగా ఆదరించడం జరిగింది. అయితే ఈరోజు మనం మన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే వీడియోని చూసారో వాళ్ళు చెప్పిన కమెంట్స్, అలాగే మనకి ఫీల్డ్ లెవెల్లో ఎదురైన సమస్యలు, వీటన్నిటికీ సంబంధించి ఒక సమగ్రంగా ఒక వీడియో చేద్దామని చెప్పి మీ ముందుకు వచ్చాము. సో ఈ వీడియోలో మనం ఈ కమెంట్స్లో వచ్చిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్ప్లెనేషన్, అలాగే ఫీల్డ్ లెవెల్లో ఎదురయ్యే వాటికి సంబంధించిన సమాధానాలు ఈ వీడియోలో చూద్దామండి. సో మొదటగా అపార్ట్మెంట్స్, షాప్స్, స్కూల్, లాక్ హౌసెస్కి సర్వే ఏ విధంగా చేయాలో చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. ఒకటేనండి, ఇక్కడ మనకి హెచ్ఎల్ఓ యాప్లో అపార్ట్మెంట్స్కి అయితే కనుక ఒక డోర్ నెంబర్ తీసుకుంటాము. ఈ ఒక డోర్ నెంబర్ తీసుకుని మిగతా ఎన్ని అయితే ఫ్లాట్స్ ఉన్నాయో ఆ ఫ్లాట్స్ ప్లస్ కింద ఎవరైతే వాచ్మెన్ కానీ లేదా అపార్ట్మెంట్ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కింద ఉంటే వాళ్ళతో కలుపుకుని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సెన్సస్ హౌస్ కింద మనం ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ మనకి రెండు రకాలుగా చేయొచ్చు అని చెప్పి ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అపార్ట్మెంట్ విషయంలో ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క డోర్ నెంబర్ ఉంటే కనుక విడివిడిగా సెకండ్ క్వశ్చన్ దగ్గర విడివిడిగా డోర్ నెంబర్ ఎంటర్ చేసి సెన్సస్ హౌస్ న్యూ క్లిక్ చేసి చేసుకుంటామని చెప్పాం. అలాగే లేదా అపార్ట్మెంట్ మొత్తానికి సింగిల్ డోర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ డోర్ నెంబర్ తోటి మొత్తం అపార్ట్మెంట్కి కూడా చేయొచ్చండి. సో ఇక్కడ మీకున్న వెసులుబాటుని బట్టి, ఎందుకంటే ఇక్కడ మ్యాప్లో కూడా మనం సింగిల్ డోర్ నెంబర్తో చేసినట్లయితే ఒక స్క్వేర్ బాక్స్ గీసి అక్కడ మనం డోర్ నెంబర్ వేసి బ్రాకెట్లో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయో ఫ్లాట్స్ ప్లస్ కింద ఉన్నాయి అంటే ఎన్ని సెన్సస్ హౌస్ ఉన్నాయో ఆ కౌంట్ వేస్తే సరిపోతుంది. అదే మనం విడివిడిగా ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ డోర్ నెంబర్తో వేసినట్లయితే కనుక మనం పెద్ద స్క్వేర్ బాక్స్ గీసి మధ్యలో ఎన్ని ఫ్లాట్లు అయితే అన్ని చిన్న చిన్న స్క్వేర్ బాక్స్లు కూడా గీయాల్సి ఉంటుందండి. సో దాన్ని బట్టి మీకున్న కంఫర్ట్ని బట్టి మ్యాప్ను గీసే దాన్ని బట్టి అటు మ్యాప్ ఇటు యాప్ రెండు టాలీ అవ్వాలి కనుక మనం దాన్ని బట్టి మీరు ఎంట్రీ చేసుకోవచ్చండి ఈ అపార్ట్మెంట్ విషయంలో. సో యాప్లో అయితే మాత్రం క్వశ్చన్ నెంబర్ 2కి బిల్డింగ్ నెంబర్ సేమ్ వేసి తీసుకుని ఆ డోర్ నెంబరే రిపీట్ కొట్టుకుంటూ, అంటే సెకండ్ క్వశ్చన్ రిపీట్ కొట్టుకుంటూ సెన్సస్ హౌస్ దగ్గర మాత్రం న్యూ క్లిక్ చేసుకుంటూ మనం సర్వే చేయాలి. స్కూల్, లాక్డ్ హౌసెస్ అన్నాడు. సో షాప్స్ వచ్చేసి నాన్ రెసిడెన్స్లోకి వస్తుంది. ఆ షాప్ యొక్క నేచర్ వచ్చేసి ట్రాన్సాక్షన్స్ జరిపేదైతే కనుక మనం నార్మల్గానే డోర్ నెంబర్ ఇచ్చి థర్డ్ క్వశ్చన్ అనేది సెన్సస్ హౌస్ న్యూ క్లిక్ చేసి నెక్స్ట్ 4, 5, 6 క్వశ్చన్స్ అనేవి ఫిల్ చేసి 7th క్వశ్చన్ దగ్గర షాప్ అనే ఆప్షన్ కోడ్ చేసుకుని మనం మిగతా కంప్లీట్ చేసుకుంటామండి. కోడ్ 3లో షాప్ ఆర్ ఆఫీస్ ఉంటుందండి, అది షాప్ పెడతాము. అదే స్కూల్ ఆర్ కాలేజ్ అయితే కనుక అది కంప్లీట్గా నాన్ రెసిడెన్స్ పర్పసే కాబట్టి, అంటే అక్కడ నివాసం ఎవరు ఉండరు అన్న సందర్భంలో మాత్రం షాప్ అయినా స్కూల్ అయినా చేస్తాము. ఇప్పుడు స్కూల్ అన్నప్పుడు కోడ్ 4 సెలెక్ట్ చేసుకుంటామండి. సో తర్వాత లాక్డ్ హౌసెస్ అనేది మనం కేవలం వేటికి పెడతామంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఏదైతే ఉందో క్వశ్చన్ 7 అంటే నివాసం సంబంధించిన వాటికి లాక్ ఉన్నప్పుడే మనం లాక్డ్ హౌసెస్ పెడతాము. ఇక్కడ లాక్డ్ వర్సెస్ వేకెంట్ వీడియో ఉంది, అందులో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక ఇంటిని మనం నివాసం అని ధృవీకరించి అది కానీ లాక్ వేసి ఉన్నప్పుడు, అంటే వాళ్ళు తాత్కాలికంగా వేరే చోటకు వెళ్ళారు కానీ ఈ వచ్చే 30 రోజుల్లో అప్పుడు రావచ్చు అన్నప్పుడు మాత్రమే లాక్ అనేది టిక్ పెడతామండి. అంతే తప్ప పర్మనెంట్గా లాక్ చేస్తుంది సో ఎప్పటికీ రారు అని తెలిసిన సందర్భంలో మనం డైరెక్ట్గా కోడ్ 0 సెలెక్ట్ చేస్తామండి, వేకెంట్ సెలెక్ట్ చేస్తాం. సో లాక్డ్ హౌసెస్ అన్ని కూడా మళ్ళీ మనం 30వ తారీఖు లోపుగా కంప్లీట్ చేసుకోవాలి. సో చివరిలో అవి చెయ్యని వాటికి అవి ఆటోమేటిక్గా మనకి డిజపీర్ అయిపోతాయి. కాబట్టి 25, 30వ తారీఖు లోపుగా ఆ లాక్డ్ హౌసెస్ ఏమైతే పెట్టామో వాటన్నిటిని కూడా మళ్ళీ మనం సూపర్వైజర్ గారి సలహా మేరకు ఎలా చేయమంటే అలా పూర్తి చేస్తామండి. క్వశ్చన్ వచ్చేసి బిల్డింగ్ నెంబర్స్ మనమే సిఎన్తో ప్రారంభించిన నెంబర్స్ వేసాం, యాప్లో వేసేటప్పుడు ఆ ఇంటి ఒరిజినల్ నెంబర్ వెయ్యాలా? సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే మొదటగా బిల్డింగ్ నెంబర్స్ తెలియనప్పుడు మ్యాప్ డ్రా చేసుకున్నప్పుడు చాలామంది 1, 2, 3 అని చెప్పి ఇచ్చుకున్నారు. యూజర్ మాన్యువల్ ప్రకారం మ్యాప్ నందు 1, 2, 3 ఇచ్చుకుని తర్వాత మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు డోర్ నెంబర్స్ అనేవి నోట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ డోర్ నెంబర్స్ ఉంటాయి, లేకపోతే మళ్ళీ మనం సిఎన్ నెంబర్ అలాట్ చేస్తాం. అయితే ఇక్కడ
మనకి యూజర్ మాన్యువల్ ప్రకారంగా లోకల్ గవర్నమెంట్ ఇచ్చిన డోర్ నెంబర్ ఉంటే కనుక ఆ డోర్ నెంబరే ప్రయారిటీగా తీసుకోమని చెప్పారు. సో అప్పుడు ప్రయారిటీగా ఆ డోర్ నెంబర్ తీసుకున్నప్పుడు మనం మళ్ళీ ప్రత్యేకించి సిఎన్ నెంబర్ వేయాల్సిన అవసరం లేదు. సో తర్వాత అందుకే మనం మ్యాప్ని డ్రాఫ్ట్ మ్యాప్ అనే అంటాం. ఫైనల్ సబ్మిషన్ వరకు దీన్ని డ్రాఫ్ట్ మ్యాప్ అనే అంటాం. సో మ్యాప్లో మనం పెన్సిల్తోనే డ్రా చేసుకుంటాం స్టార్టింగ్లో. సో కాబట్టి ఇక్కడ సిఎన్ 123లను లేదా బిల్డింగ్ నెంబర్ 123 అనో రాసుకున్నప్పుడు ఆ 1కి సంబంధించిన డోర్ నెంబర్ ఏంటనేది మనం లోకల్ గవర్నమెంట్ ఇచ్చిన డోర్ నెంబర్ తోటి మన యాప్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మధ్యలో కొన్ని డోర్ నెంబర్స్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో ఏదైనా బిల్డింగ్ నెంబర్ అనేది మిస్ అయినప్పుడు మనం అక్కడ స్పెషల్గా ఏదైనా నెంబర్ ఇచ్చుకోవచ్చు. దానికి ముందు సిఎన్ అని ఎంటర్ చేస్తాం అంతే తప్ప మనం యాప్లో ఏమో లోకల్ గవర్నమెంట్కి సంబంధించిన డోర్ నెంబర్లు ఎంటర్ చేసుకుంటూ మ్యాప్లోనేమో సిఎన్ అని చెప్పి రాయడం కరెక్ట్ కాదండి. సో అక్కడ ఏది ఎంట్రీ చేస్తే ఇక్కడ అదే రాయాలి, ఇక్కడ ఏది రాస్తే అక్కడ అదే చేయాలి. సో కాబట్టి రెండు ఒకటే ఉండేలాగా చూసుకోండి. మనకి మ్యాప్లో పట్టని పక్షంలో మాత్రమే 123 అనేవి డినోట్ చేస్తాం తప్ప ఎక్కడ సిఎన్ అనేది డినోట్ చేయం. సిఎన్ అనేది డోర్ నెంబర్ లేని ఇంట్లకి మాత్రమే మనం సిఎన్ అనేది ఇస్తాం. క్వశ్చన్, షెడ్ కెన్ వి కన్సిడర్ యాజ్ హౌస్ జస్ట్ ఓపెన్ ఆల్ సైడ్స్? షెడ్ అనేది మనం ఒక హౌస్ కింద, సెన్సస్ హౌస్ కింద పరిగణలోకి తీసుకోవచ్చా? 4 పక్కల కూడా మనకి వాల్స్ అనేవి లేవు అని చెప్పేసి అడిగారు. ఇక్కడ షెడ్ అనేది దాని యొక్క నేచర్ బట్టి ఉంటుంది. జస్ట్ ఇంటి ముందు షెడ్ వేసుకున్నారా, లేకపోతే పశువుల కొట్టంలో షెడ్ వేసుకున్నారా, లేదా అక్కడ దగ్గర కిరాణా షాపు కోసం షెడ్ వేసుకున్నారా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళ ఇంటి ముందు పర్మనెంట్ స్ట్రక్చర్గా ఎరెక్ట్ చేసుకుని ఈ యూసేజ్ని బేస్ చేసుకుని ఉంటుంది. మనకి ఏదైనా కిరాణా షాప్ కానీ ఆవుల షెడ్ కానీ వేసుకుని జస్ట్ 2 పక్కల 3 పక్కల మనం కన్సిడర్ పెట్టేసి బట్టి కొట్టులాగా యూజ్ చేస్తున్నట్లయితే దాన్ని కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా నార్మల్గా ఏదో కారు పెట్టుకోవడానికో లేదా వరండాలాగో కేవలం నీడ కోసం షెడ్ లాగా వేసుకుంటే కనుక దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్, సార్ మ్యాప్ గీసేటప్పుడు డైరెక్షన్స్, మెయిన్ బిల్డింగ్స్, రోడ్స్ సరిపోతుందా లేదా ప్రతి హౌస్ చూపించాలా? నెంబర్ ఆఫ్ హౌసెస్ డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? సో ఇదండి. ఇక్కడ మనం మ్యాప్ గీసేటప్పుడు ప్రతి హౌస్ని మనం స్క్వేర్ లేదా ట్రయాంగిల్లో మాత్రమే చూపిస్తాం. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, ప్లేస్ ఆఫ్ వర్షిప్ అయితే చర్చ్, టెంపుల్ ఏవైతే ఉందో వాటికి ఇచ్చిన సింబల్స్ యూజ్ చేస్తాం. సో ఈ సింబల్స్ తోటే మనం మ్యాప్ అనేది డ్రా చేసుకుంటాం. ప్రతి ఇల్లుని కూడా మనం చూపించాలండి. ఒకవేళ ఎక్కువ డెన్సిటీ ఉన్నది అంటే మాకు మ్యాప్ ఏమో A3 సైజ్ ఇచ్చారు, కానీ మేము చూపించాల్సిన హౌసెస్ ఏమో 200-300 బాక్సులు గీయాలి ఎలాగండి. సో మీరు అప్పుడు చాలా చిన్నగా మనం గీసుకోవాల్సి ఉంటుందండి. ఆల్రెడీ 300 హౌసెస్కి మేము ముందు వీడియోలో శాంపిల్ చూపించాము. సో చాలా చిన్నగా గీసుకుని అక్కడ 1, 2, 3 ఇచ్చుకుంటాం. మనం ఆ 1కి సంబంధించిన అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అది 1, 2, 3 క్రమంలో రాసుకుంటూ వాటికి సంబంధించిన హౌస్ నెంబర్స్ అనేది మన యాప్లో మాత్రం బిల్డింగ్ నెంబర్స్, డోర్ నెంబర్స్ ఏదైతుందో వాటితో ఎంట్రీ చేస్తామండి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మ్యాప్లో ఎవ్రీ స్క్వేర్, ట్రయాంగిల్కి లోకల్ బాడీస్ ఇచ్చిన హౌస్ నెంబర్ మొత్తం కూడా రాయాలా, లేదా 4-15-29/B లేకపోతే నెంబర్ సిరీస్ 1, 2, 3, 4 రాస్తే సరిపోతుందా? సో ఇక్కడ చెప్పాం కదండి, ముందు చెప్పాం మళ్ళీ చెప్తున్నాం. ఇక్కడ లోకల్ గవర్నమెంట్ ఏవైతే ఇచ్చాయో వాటిని మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. లేనప్పుడు మాత్రం మధ్యలో మనం సిరీస్ అలాట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు సపోజ్ 2 ఇళ్ళకి ఉంది డోర్ నెంబరు, మధ్యలో 3వ ఇంటికి డోర్ నెంబర్ లేదు, మళ్ళీ 4వ ఇంటి నుంచి డోర్ నెంబర్ ఉంది. సో ఇక్కడ మనం ఈ మధ్యలో తెలియదు కాబట్టి ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఇచ్చుకోవచ్చు. అంటే సపోజ్ 1-2, 1-3 వచ్చింది, తర్వాత 1-4 వచ్చేసింది, మధ్యలో కొత్తగా బిల్డింగ్ వచ్చింది, లేకపోతే దానికి డోర్ నెంబర్ తెలియదు. సో అప్పుడు మనం 1-3/1 లేదా 1-3/A అలా మనం ఇచ్చుకోవచ్చు. దానికి మనం ఇస్తున్నాం కాబట్టి ముందు సిఎన్ ప్రిఫిక్స్ కింద యాడ్ చేసుకుంటాం. సో ఇదంతా కాదు, మా సూపర్వైజర్ గారు అసలు డోర్ నెంబర్లు కన్సిడర్ చేయొద్దు అన్నారు, సిఎన్ 1, 2, 3 ఇచ్చేసుకోమన్నారంటే కనుక మొత్తం మీరు వర్కే సిఎన్ 1, 2, 3తో చేసేసుకోవచ్చు. కాకపోతే సెన్సస్ యూజర్ మాన్యువల్ ప్రకారం మనం చెప్పుకోవాలి కాబట్టి దాని ప్రకారం లోకల్ గవర్నమెంట్ ఇచ్చిన డోర్ నెంబర్లే మనం కన్సిడర్ చేసుకుని లేని వాటికి మనం అలాట్ చేసుకుంటాము. సో ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫీల్డ్లో 250-300 బిల్డింగ్స్, కేవలం బిల్డింగ్సే 250-300 ఇచ్చారు నాకు ఇచ్చిన హెచ్ఎల్బిలో. అన్ని ఇండ్లు ఒక పేపర్ మీద ఎలా గీస్తారు, అది కూడా అక్కడ హౌసెస్ అన్ని మీరు చెప్పినంత పద్ధతిగా లైన్గా ఉండవు కదా, చాలా జిగ్జాగ్గా ఉంటాయి, ఏం చేయాలి? సో మ్యాప్ డ్రా చేసేటప్పుడు చాలా చిన్నగా అంటే మనం స్కేల్ పెట్టుకుని 5 సెంటీమీటర్స్ సైడ్స్ తోటి స్క్వేర్ గీసుకున్నట్లయితే కనుక మనకి 250-300 హౌసెస్ ఈజీగా పట్టేస్తాయండి. కాకపోతే చాలా చిన్నగా మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సో జిగ్జాగ్గా ఉండవండి. సో మ్యాప్ చేసేటప్పుడు కూడా మనం వీధి క్రమాన్ని అనుసరించి మనం చేసుకుంటూ వెళ్ళిపోతామండి. నెక్స్ట్ సేమ్ బిల్డింగ్లో రెసిడెన్స్ నాన్ రెసిడెన్షియల్ ఉంటే ఎలా డ్రా చేయాలి అని చెప్పేసి అన్నారు. సేమ్ బిల్డింగ్లో రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ ఉంటే కనుక ఇప్పుడు ఆ రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ సెపరేట్గా ఉంటే కనుక సెపరేట్ సెన్సస్ హౌస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఒక బిల్డింగ్ వెళ్తే బిల్డింగ్ నెంబర్ అనేది రెండో క్వశ్చన్ దగ్గర మనం డోర్ నెంబర్ ఎంటర్ చేస్తాం. మూడో క్వశ్చన్ న్యూ క్లిక్ చేస్తాం. మళ్ళీ రెండో నాన్ రెసిడెన్స్కి వెళ్ళినప్పుడు రెండో క్వశ్చన్ దగ్గర బిల్డింగ్ నెంబర్ అనేది రిపీట్ అనే బటన్ కొట్టగానే ముందు ఎంటర్ చేసిన డోర్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఏం మాన్యువల్గా ఎంటర్ చేయక్కర్లేదు. థర్డ్ క్వశ్చన్ దగ్గర న్యూ అనేది క్లిక్ చేస్తాం. సో నెక్స్ట్ 4, 5, 6 కామన్. 7th క్వశ్చన్ దగ్గర అది షాప్ అయితే కోడ్ 3 ఎంటర్ చేస్తాం. నాన్ రెసిడెన్స్ ఏదైతే ఆ కోడ్ ఎంటర్ చేస్తాం. అక్కడతో సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది నాన్ రెసిడెన్స్కి.